विजय थलापति का फैसला सुनकर पूरा तमिलनाडु सदमे में है। अब 8 साल की लड़की हो या 18 साल, हिंदू हो या मुस्लिम हो, तो आरोपी को अब उम्र कैद की सजा नहीं होगी, बल्कि उसका सीधा इनकाउंटर किया जाएगा। विजय थालापति जो सीएम है तमिलनाडु के, उन्होंने एक बहुत ही ऐतिहासिक फैसला लिया है। గత కొన్ని రోజులుగా తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ గురించి సోషల్ మీడియాలో నడుస్తున్న చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. అయితే ఈ వీడియోస్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. వేర్వేరు ఇన్ఫ్లుయెన్సర్స్, వేర్వేరు ఫేసెస్, వేర్వేరు సోషల్ మీడియా అకౌంట్స్, కానీ వాళ్ళు చెప్తున్న స్టోరీస్ మాత్రం దాదాపు ఒకేలా ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వీడియోస్లో కొన్ని మిలియన్స్ అంటే లక్షలు కాదు, ఏకంగా క్రోర్స్ ఆఫ్ వ్యూస్ కూడా ఉన్నాయి. అందుకే ఈ స్టోరీస్ నిజమా లేక ఫేకా అనే విషయానికి వెళ్లే ముందు అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారో మనం ముందు విందాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చిన్నవి కాదు, సంచలనమైనవి. క్లెయిమ్ నెంబర్ 1, విజయ్ ఇచ్చిన ఆదేశాలపై కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే, ఒక రేప్ విక్టిమ్, ఆమె వయసు 8 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా, ఆమె హిందూ అయినా ముస్లిం అయినా, ఆమె తమిళనాడుకు చెందిందైనా, ఉత్తరప్రదేశ్కి చెందిందైనా, బీహార్కి చెందిందైనా, ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తిని కేవలం అరెస్ట్ మాత్రం చేసి వదిలిపెట్టారట. అతడిని షూట్ చేస్తారు, అంటే ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారట. ఇదంతా విజయ్ ఇచ్చిన ఆర్డర్ అంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. विजय थलापति का फैसला सुनकर पूरा तमिलनाडु सदमे में है। अब 8 साल की लड़की हो या 18 साल की, लड़की हिंदू हो या मुस्लिम, लड़की यूपी की हो या एमपी की, अगर किसी बहन बेटी का रेप होता है तो रेपिस्ट को उम्र कैद की सजा नहीं, सीधे एनकाउंटर किया जाएगा। ఇప్పుడు విజయ్పై వచ్చిన మరో ఆరోపణ, క్లెయిమ్ నెంబర్ 2, తమిళనాడులో ఆవులను వధించటం పూర్తిగా ఆపేయాలని కోర్టును ఆశ్రయించారని చెప్తున్నారు. అంటే తమిళనాడులో ఆవులను వధించటం కంప్లీట్లీ బ్యాన్ చేయాలని విజయ్ కోర్టును కోరారని మరికొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. तमिलनाडु के हिंदुओं के लिए एक ऐसा ऐतिहासिक काम किया जो काम पूरे 100 सालों में अभी तक किसी भी नेता ने नहीं किया। सीएम विजय थालापति ने हाईकोर्ट में अपील करते हुए कहा कि पूरे तमिलनाडु में आज से कोई एक भी गाय की हत्या नहीं करेगा, क्योंकि हिंदू धर्म के लोग गाय को माता मानते हैं। ఇప్పుడు చెప్పబోయేది విజయ్ పై చేసిన అతి పెద్ద ప్రచారం అవుతుంది. క్లెయిమ్ నెంబర్ 3 ఇది. అదేంటంటే, గుళ్లలో ఉండే హుండీలను తొలగించాలని విజయ్ ఆదేశాలు ఇచ్చారు. అంటే భక్తులు డబ్బులు వేసే హుండీలు టెంపుల్స్లో ఇక ఉండకూడదని ఆదేశించారట. టెంపుల్స్లో ఉండే డొనేషన్ బాక్సెస్, హిందీలో దాన్ పేటీలు, వాటిని తొలగించాలని విజయ్ ఆదేశించారట. ఆ డొనేషన్ బాక్సెస్లో వచ్చే డబ్బును టెంపుల్స్కి కాకుండా గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్కి ఉపయోగించాలని విజయ్ చెప్పారని మరికొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. विजय थालापति का फैसला है कि किसी भी मंदिर में दान पेटी नहीं होनी चाहिए। दान पेटी होगी तो सिर्फ और सिर्फ स्कूल, कॉलेज और हॉस्पिटल में, क्योंकि इस पैसे की जरूरत भगवान को नहीं, स्कूल में बच्चों के लिए अच्छी शिक्षा और हॉस्पिटल में गरीब लोगों को होता है। ఇవన్నీ తమిళనాడు సీఎం విజయ్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వరుస ఆరోపణల వీడియోలు. ఇలాంటి వీడియోలు ఇంకా ఉన్నాయి. వేర్వేరు క్లెయిమ్స్, వేర్వేరు వీడియోస్, వేర్వేరు ఇన్ఫ్లుయెన్సర్స్. కానీ వీటన్నిటిలో ఒక విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. వాళ్ళు మాట్లాడుతున్న విధానం దాదాపు ఒకేలా ఉంది. వాళ్ళు చెప్తున్న విషయం కూడా దాదాపు ఒకేలా ఉంది. మరికొన్ని వీడియోస్లో అయితే వాళ్ళు మాట్లాడే మాటలు, చెప్పే స్క్రిప్ట్ కూడా దాదాపు ఒకేలా ఉంది. ఇప్పుడు విజయ్పై వస్తున్న మరో ఆరోపణ చూద్దాం. ఇదే ఈ స్టోరీలో క్లెయిమ్ నెంబర్ 4. ఈసారి మసీదు ఇమాంలకు ప్రభుత్వం జీతాలు ఇస్తుందనే ప్రచారం గురించి చర్చిద్దాం. కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్, కొంతమంది హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మసీద్ ఇమాంలకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వాలని నిర్ణయించారని చెప్తున్నారు. आप लोगों को एक खुशखबरी दूं, आज तक जो वक्फ बोर्ड नहीं कर पाया, जो मुसलमान का कोई लीडर या नेता नहीं कर पाया, जो मुसलमान लोग खुद नहीं कर पाए, वो विजय थालापति तमिलनाडु की सारी मस्जिद में मौज़िन का, इमाम का पूरा सैलरी सरकार देगी। यानी कि विजय थालापति सीएम, यू आर 1 नंबर। मस्जिदों में, मदरसों में लाइट बिल सरकार देगी। वाह, अदानी से सेटिंग करके आपने ये भी कर लिया सर, ये आप ही कर सकते हो। मैं आपको अगला पीएम देखना चाहता हूं सर। हिंदुस्तान का हर बच्चा आपको पीएम देखना चाहता है। अगर आपको विजय थालापति की ये चीज़ अच्छी लगी हो तो लिखो थैंक यू विजय थालापति, शुक्रिया विजय थालापति, और इतना शेयर करो कि वो मुसलमान लीडर और वक्फ बोर्ड ये सब लोग जाग जाए। आप लोगों को एक
ఇదే విషయాన్ని మరొక వ్యక్తి కూడా చెప్తున్నారు. मुसलमानों को लेकर विजय ने एक बड़ा ऐलान कर दिया, जिसके बाद पूरे मुस्लिम समाज में इस फैसले की चर्चा तेज हो गई। विजय ने कहा कि राज्य की मस्जिदों में सेवा देने वाले इमाम और मुअज्जिन को हर महीने सरकारी तनख्वाह दी जाएगी। इसके साथ ही मस्जिदों और मदरसों को मुफ्त बिजली की सुविधा देने का भी ऐलान किया गया है। विजय थलापति का कहना है कि सरकार का फर्ज हर धर्म का सम्मान करना है, चाहे मंदिर हो, मस्जिद हो, चर्च हो या गुरुद्वारा, हर धार्मिक जगह को बराबर इज्जत मिलनी चाहिए। ఇంకో వీడియోలో కూడా ఇదే ఆరోపణ వినిపించింది. मस्जिदों के इमामों के लिए विजय थालापति की तरफ से एक बहुत बड़ा ऐलान है। तमिल के अंदर जितनी भी मस्जिदें हैं, उनके जितने भी इमाम हैं, मौजिन हैं, सबको हर महीने तनख्वाह सीएम की तरफ से जाएगी। ये इमामों के लिए बहुत बड़ा ऐलान है दोस्तों। और दूसरा ऐलान ये है कि जितनी भी वहाँ की मस्जिदें हैं, मदरसे हैं, उनके लिए बिजली फ्री दी जाएगी। तो दोस्तों, विजय थालापति कमाल का आदमी है, सीएम ऐसा ही होना चाहिए। వ్యక్తులు వేరు, అకౌంట్స్ వేరు, కానీ చెప్తున్న విషయం మాత్రం ఒక్కటే. మరి ఇందులో నిజమెంత? మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం తమిళనాడు ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యమంత్రి విజయ్ నుంచి కానీ మసీద్ ఇమాంలకు ప్రభుత్వం జీతాలు ఇస్తుందని చెప్పే ఎలాంటి అఫీషియల్ ఆర్డర్, ప్రెస్ రిలీజ్ లేదా బడ్జెట్ అనౌన్స్మెంట్ లేదు. అంటే ఈ క్లెయిమ్కు ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ఆధారం కనిపించలేదు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇది ఒక్క వీడియోతో ఆగిపోలేదు. ఇంతకుముందు కూడా విజయ్ పేరుతో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేయాలని విజయ్ ఆదేశించారు. ఆవుల వధను నిషేధించేందుకు విజయ్ కోర్టుకు వెళ్లారు. ఆలయాల డొనేషన్ బాక్సెస్ తొలగించాలని విజయ్ ఆదేశించారు. ఇప్పుడు మసీద్ ఇమాంలకు ప్రభుత్వం జీతాలు ఇస్తుందని విజయ్ చెప్తున్నారు. వాదనలు వేర్వేరు, కానీ అన్నింటిలోనూ ఒకే ప్యాటర్న్ కనిపిస్తుంది. విజయ్ ఏదో నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు తెగ పుట్టుకొస్తున్నాయి. అయితే ఇవన్నీ విడివిడిగా వచ్చిన ఫేక్ వీడియోస్ మాత్రమేనా, లేక వీటి వెనుక ఏదైనా పెద్ద సోషల్ మీడియా ప్యాటర్న్ ఉందా? అసలు ఇలాంటి వీడియోలను ఎందుకు తయారు చేస్తున్నారు? ఇదే ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ బిగ్ క్వశ్చన్. विजय थलापति का फैसला सुनकर पूरा तमिलनाडु सदमे में है। अब 8 साल की लड़की हो या 18 साल, हिंदू हो या मुस्लिम हो, किसी लड़की के साथ दुष्कर्म, लड़की यूपी की हो या एमपी की, अगर आपकी बहन या बेटी के साथ रेप होता है तो आरोपी को अब उम्र कैद की सजा नहीं होगी, बल्कि उसका सीधा इनकाउंटर किया जाएगा। బహుశా ఈ మొత్తం కథనంలో విజయ్పై వచ్చిన ఆరోపణలన్నిటికంటే ఇదే అత్యంత సంచలనమైంది కావచ్చు. అదే క్లెయిమ్ నెంబర్ 5. ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య నేరుగా రాజకీయ పోరు మొదలైందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. హెడ్లైన్ కూడా డ్రామాటిక్గా ఉంది. సీఎం విజయ్ थलापति మోదీ సే సీధే పంగా లే లియా హై. सीएम विजय थालापति सीधा मोदी से टक्कर ले लिए। विजय का कहना है अगर आप पेट्रोल का दाम कम नहीं किए तो तमिलनाडु के स्टेट का टैक्स नहीं देंगे, और ये इतिहास में पहली बार हुआ है। ఇదే విషయాన్ని మరో ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెప్తున్నారు. विजय ने मोदी से सीधा पंगा ले लिया। उसके अंदर उन्होंने सीधा सीधा बोल दिया कि तमिलनाडु में पेट्रोल के प्राइसेस नहीं बढ़ने चाहिए, अगर बढ़ते हैं तो स्टेट विल टेक द एक्शन अगेंस्ट सेंटर। ఇంకో వీడియోలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. सीएम विजय ने पेट्रोल और डीजल के प्राइस पे 3 रुपीस पर लीटर हाइक के खिलाफ सीधा सेंटर पे क्वेश्चन उठाया। डेमोक्रेसी का भाई सेंटर के आगे पहली बार मैंने किसी को चीफ मिनिस्टर देखा है, अब तक तो सभी चीफ मिनिस्टर मिलते थे। మరి ఈ వీడియోల వెనుకున్న అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు సుమారు 3 రూపాయలు పెరిగిన తర్వాత విజయ్ ఆ ధరల పెంపును విమర్శించారు. అది నిజం. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి మరో కథనం జోడించారు. విజయ్ ప్రధాని మోదీకి అల్టిమేటం ఇచ్చారని, తమిళనాడులో పెట్రోల్ ధరలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపులు కోరుతుందని లేదా పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తుందని చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రచారం చేస్తున్నారు. దీన్ని మొత్తం విజయ్ వర్సెస్ మోదీ, విజయ్ హ్యాస్ డైరెక్ట్లీ ఛాలెంజ్డ్ మోదీ అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు తేడా ఉంది. విజయ్ పెట్రోల్ ధరల పెంపును విమర్శించటం ఒక విషయం, మోదీకి అల్టిమేటం ఇచ్చారని చెప్పటం మరో విషయం. అందుకే మళ్ళీ మనం అడగాల్సిన ప్రశ్న, ఆయన అసలు ఏం చెప్పారు? ఆ ఒరిజినల్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? ఆ అల్టిమేటం ఎక్కడ ఉంది? ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ ఉంది? ఇలాంటి రాజకీయ విమర్శను ఇద్దరు నేతల మధ్య పెద్ద రాజకీయ పోరుగా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 5 క్లెయిమ్స్ ఉన్నాయి. ఎన్కౌంటర్ పాలసీ, ఆవుల వధపై నిషేధం, ఆలయాల డొనేషన్ బాక్సెస్, మసీదు ఇమాంలకు జీతాలు, ఇప్పుడు విజయ్ మోదీని సవాల్ చేశారన్న ప్రచారం. ఈ 5 కథనాల్లో మరొక కామన్ పాయింట్ కూడా ఉంది. ఇవన్నీ ఇమీడియట్గా వైరల్ అయ్యాయి. మతం, క్రైమ్, హిందూ ముస్లిం పాయింట్స్, మోదీ వర్సెస్ విజయ్, స్ట్రాంగ్ మ్యాన్ పాలిటిక్స్, అన్నింటికీ తోడు అవుట్రేజ్. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఒక్కో వీడియో నిజమా కాదా అన్నది కాదు, అసలు విజయ్ గురించి ఇలాంటి కాంటెంట్ ఎందుకు తయారు చేస్తున్నారు? ఇంత అగ్రెసివ్గా సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వేర్వేరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకరితో ఒకరు సంబంధం లేకుండా అందరూ ఒకేసారి ఒకే పొలిటికల్ లీడర్ గురించి దాదాపు ఒకే స్టోరీ చెప్పటం నిజంగా కోయిన్సిడెన్స్ మాత్రమేనా, లేదా దీని వెనుక ఇంకేదైనా స్టోరీ ఉందా? ఎందుకంటే
ఇది ఒక్క వీడియోకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ని చూస్తున్నాం. అందుకే ఈరోజు మనం ఆ ప్యాటర్న్ని కాస్త డీప్గా ఎగ్జామిన్ చేయబోతున్నాం. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి ఈ వీడియోస్ చేస్తున్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ గురించి ఇంతమంది హిందీ స్పీకింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అకస్మాత్తుగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ వీడియోస్కి ఇంత భారీ రీచ్ ఎలా వస్తుంది, ముఖ్యంగా విజయ్పై చేస్తున్న ఆరోపణలలో నిజమెంత, ఆర్ దీస్ క్లెయిమ్స్ ఈవెన్ ట్రూ? ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కానీ అసలు నిజం ఏంటో తెలుసుకునే ముందు వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణని ఒక్కటొక్కటిగా పరిశీలిద్దాం. ఇప్పుడు అన్నిటికంటే సంచలనమైన ఆరోపణతో మొదలు పెడదాం. తమిళనాడు సీఎం విజయ్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ ఒక ప్రకటన చేశారని ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు. అదేంటంటే, రేప్కు గురైన మహిళ 8 ఏళ్ల బాలికైనా 18 ఏళ్ల యువత అయినా, ఆమె హిందూ అయినా ముస్లిం అయినా, తమిళనాడుకు చెందిందైనా మరో రాష్ట్రానికి చెందిందైనా, ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తిని కేవలం అరెస్ట్ చేసి వదిలిపెట్టారట, అతడిని ఉరి తీస్తారట, లేదంటే ఫేక్ ఎన్కౌంటర్ చేసి చంపేస్తారట. అంతేకాదు, ఆ వీడియోలో ఇవన్నీ విజయ్ స్వయంగా చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ఆదేశాలు అన్నట్టుగా చూపిస్తున్నారు. विजय थलापति का फैसला सुनकर पूरा तमिलनाडु सदमे में है. अब 8 साल की लड़की हो या 18 साल की, लड़की हिंदू हो या मुस्लिम, लड़की यूपी की हो या एमपी की, अगर किसी बहन बेटी का रेप होता है तो रेपिस्ट को उम्र कैद की सजा नहीं, सीधे एनकाउंटर किया जाएगा. ఇప్పుడు విజయ్ ఎన్కౌంటర్ ఆదేశాలపై మరో ఇన్ఫ్లుయెన్సర్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం. थलापति ने क्या फैसला सुना है? हाँ, मुझे पता है. बता सकते हो हमारे ऑडियंस को? जरूर बता सकती हूँ. विजय थालापति ने तमिलनाडु में ऐसा फैसला सुनाया, तमिलनाडु सुनकर सदमे में है. अब लड़की 8 साल की हो या 18 साल की, लड़की हिंदू हो मुस्लिम हो, लड़की यूपी की हो या एमपी की हो, अगर आपकी बहन या बेटी के साथ रेप होता है तो रेपिस्ट को फांसी की सजा नहीं दी जाएगी, सीधा इनकाउंटर किया जाएगा. ఇంకో వీడియో కూడా ఉంది. ఇందులో కూడా అదే విధమైన ఆరోపణ చేస్తున్నారు. వ్యక్తి వేరు, అకౌంట్ వేరు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని జాగ్రత్తగా వినండి. विजय थालापति का लड़कियों के लिए ये फैसला सुन के पूरा देश इस समय सदमे में है. सीएम विजय थालापति ने कहा है कि लड़की चाहे 6 साल की हो या 60 साल की, हिंदू हो या मुस्लिम हो, यदि किसी लड़की के साथ दुष्कर्म, छेड़छाड़ या रेप जैसी घटना होती है तो आरोपी को अब उम्र कैद की सजा नहीं होगी, बल्कि उसका सीधा इनकाउंटर किया जाएगा या फिर उसे फांसी के फंदे पर लटका दिया जाएगा. आपको सीएम विजय थालापति का ये फैसला कैसे लगा? क्या ये हर स्टेट में होना चाहिए? कमेंट करके जरूर बताओ. इससे सभी को शेयर करो और फॉलो करना मत भूलना. ఇప్పుడు ఈ స్టోరీలో ఒక్కసారి ఆగుదాం. ఎందుకంటే ఎన్కౌంటర్ పై ఆదేశాలు ఇచ్చారన్నది చాలా తీవ్రమైన ఆరోపణ. ఒక ముఖ్యమంత్రి నిజంగానే అలాంటి ఆర్డర్ ఇచ్చారంటే అది చాలా పెద్ద రాజకీయ చట్టపరమైన విషయం అవుతుంది. అందుకే ప్రశ్న చాలా సింపుల్. అసలు విజయ్ చేసిన ప్రకటన ఎక్కడుంది? విజయ్ చెప్పిన అధికారిక ప్రకటన ఎక్కడుంది? ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ ఎక్కడుంది? ఎన్కౌంటర్కి సంబంధించి విజయ్ మాట్లాడిన పూర్తి ప్రసంగం ఎక్కడుంది? నేను ఈ విషయంలో సెర్చ్ చేశాను, పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ కూడా చేశాను. ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ ప్రకారం విజయ్ ఎన్కౌంటర్ ఆర్డర్స్పై ఆరోపణలు నిజం కాదు. విజయ్ కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి కూడా అవన్నీ ఫేక్ న్యూస్ అని ఇండియా టుడేకి స్పష్టం చేశారు. అంతేకాదు, నేరానికి శిక్ష ఏంటి అనేది ఉన్న చట్టాలు, కోర్టు తీర్పులు డిసైడ్ చేస్తాయి. ముఖ్యమంత్రి నేరుగా ఒక వ్యక్తికి ఇలాంటి శిక్ష విధించమని ఆదేశించలేరని ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ అవుతుంది. ఇది ఒక్క వీడియోతో ఆగిపోలేదు. ఇండియా టుడే ఇన్వెస్టిగేషన్లో చాలామంది హిందీ స్పీకింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాదాపు ఒకే విధమైన క్లెయిమ్ను ప్రచారం చేసినట్టు తేలింది. వాళ్ళు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ ఫేసెస్ వేరు, వారి సోషల్ మీడియా అకౌంట్స్ వేరు, కానీ వారందరూ చెప్తున్న విషయం మాత్రం దాదాపు ఒకేలా ఉంది. వాళ్ళు ఉపయోగించిన మాటలు కూడా చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి. विजय थलापति का फैसला सुनकर पूरा तमिलनाडु सदमे में है. अब 8 साल की लड़की हो या 18 साल की, हिंदू हो या मुस्लिम हो, किसी लड़की के साथ दुष्कर्म, लड़की यूपी की हो या एमपी की, अगर आपकी बहन या बेटी के साथ रेप होता है तो आरोपी को अब उम्र कैद की सजा नहीं होगी, बल्कि उसका सीधा इनकाउंटर किया जाएगा. అయితే నేను ఒక విషయం క్లియర్ చేస్తున్నా. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎవరో ఒకరి ఆదేశాలతో మొత్తం అందరూ కలిసి ఈ వీడియో చేశారని చెప్పడం లేదు. ఎందుకంటే అలా చెప్పడానికి తగిన ప్రూఫ్స్ లేవు. ఇండియా టుడే కూడా ఈ వీడియోస్ వెనుక ఎవరు ఉన్నారో తెలియకుండా ఇది ఒక కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ అని చెప్పడం కష్టమని చెప్పింది. అంతేకాదు, కొంతమంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ విజయ్ క్రేజ్ను యూజ్ చేసుకుని వ్యూస్, ఎంగేజ్మెంట్ కోసం
ఇలాంటి వీడియోస్ చేసి ఉంటారని ఇండియా టుడే చెప్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఇంతమంది వేర్వేరు ఇన్ఫ్లుయెన్సర్స్కు దాదాపు ఒకే స్టోరీ ఎలా వచ్చింది? అదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే ఇది ఒక్క ఫేక్ వీడియోకు సంబంధించిన విషయం కాదు. ఈ స్టోరీలో మనం ఇంకా కొన్ని వాదనలు చూడబోతున్నాం. వాటన్నిటినీ కలిపి చూస్తే ఇదంతా ఎలా జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు విజయ్పై ఉన్న రెండో ఆరోపణ గురించి చర్చిద్దాం. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండో ఆరోపణ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈసారి విషయం తమిళనాడులో ఆవుల వధకు సంబంధించింది. ఇప్పటికే కొన్ని వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో విజయ్ తలపతి కోర్టుకు వెళ్ళినట్టు, తమిళనాడులో ఆవులను వధించటం పూర్తిగా ఆపేయాలని న్యాయస్థానాన్ని కోరినట్టు కొంతమంది వీడియోస్ చేస్తున్నారు. ये क्या हो गया? सीएम विजय थालापति ने हमारे पूरे तमिलनाडु के हिंदुओं के लिए एक ऐसा ऐतिहासिक काम किया जो काम पूरे 100 सालों में अभी तक किसी भी नेता ने नहीं किया। सीएम विजय थालापति ने हाईकोर्ट में अपील करते हुए कहा कि पूरे तमिलनाडु में आज से कोई एक गाय की हत्या नहीं करेगा, क्योंकि हिंदू धर्म के लोग गाय को माता मानते। अगर कोई भी मुसलमान गाय की हत्या करते हुए पकड़ा गया तो उसको उम्र कैद की सजा और इसके पूरे परिवार को बेघर कर दिया जाएगा। अगर आपको भी थालापति विजय के इस नियम को भारत के हर स्टेट में लागू करने से प्रॉब्लम नहीं है तो इस वीडियो को दबाकर शेयर करो ताकि ये सब मुख्यमंत्रियों तक पहुँच जाए। अब ये क्या हो गया? ఇదే విషయంపై మరో ఇన్ఫ్లుయెన్సర్ ఏం మాట్లాడారో అది కూడా ఒకసారి చూద్దాం. भाई योगी को विजय थालापति से कुछ सीखना चाहिए। विजय थालापति जो सीएम है तमिलनाडु के, उन्होंने एक बहुत ही ऐतिहासिक फैसला लिया है। उनका फैसला ये है कि अब तमिलनाडु में गौ हत्या पे बिल्कुल प्रतिबंध है। उनका ये कहना है कि तमिलनाडु में सबसे ज्यादा हिंदू लोग रहते हैं और हिंदुओं की एक आस्था उनकी गौ माता में है। तमिलनाडु के जो सीएम है वो क्रिश्चियन है, हिंदू भी नहीं है भाई, और बीजेपी पार्टी से भी नहीं आते हैं, तब भी उन्होंने ऐतिहासिक फैसला लिया। ఇక మరో ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. थालापति ने भारतवर्ष का सबसे बड़ा काम किया है। पूरे भारत की सरकार ने गाय को राष्ट्र पशु का दर्जा तो नहीं दिला पाया, लेकिन तमिलनाडु के मुख्यमंत्री विजय थालापति जी ने तमिलनाडु में पूरे तरह से गाय को राष्ट्रमाता घोषित कर दिया है। और उन्होंने साफ तौर पे कहा है कि अगर तमिलनाडु में कोई गाय को खाता और बेचता देखा जाएगा तो उस पे 6 लाख का जुर्माना हो। వ్యక్తులు వేరు, అకౌంట్స్ వేరు, కానీ చెప్తున్న విషయం మాత్రం దాదాపు ఒకటే. ఇప్పుడు అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈసారి సోషల్ మీడియాలో ఎవరేం చెప్తున్నారో మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. మన దగ్గర కోర్టు రికార్డు కూడా ఉంది. మే 27న మెడ్రాస్ హైకోర్టు ఒక ఆదేశాన్ని ఇచ్చింది. తమిళనాడులో ఆవులను, దూడలను వధించకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా ఆదేశించింది. అది బక్రీద్ రోజైనా మరో రోజైనా ఆవులను మాత్రం వధించకూడదని కోర్టు చెప్పింది. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఈ ఆదేశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. తమిళనాడు ప్రభుత్వం ఆవుల వధపై పూర్తి నిషేధం విధించాలంటూ కోర్టుకు వెళ్ళలేదు. అసలు మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన పూర్తి నిషేధం ఆదేశాన్నే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇక్కడ విజయ్ సర్కార్ వాదన చాలా భిన్నంగా ఉంది. మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం తమిళనాడులో ఉన్న యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1958లో నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని వాదించింది. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆవుల్ని వధించడానికి అనుమతి ఉంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? జూలై 13న మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన పూర్తి నిషేధం ఆదేశాన్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు ఆర్డర్స్ను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు ఈ విషయంలో వైరల్ అవుతున్న వీడియోలకు అసలు కోర్టులో జరిగిన దానికి ఎంత తేడా ఉందో చూద్దాం. విజయ్ కోర్టుకు వెళ్ళి తమిళనాడులో ఆవుల వధను పూర్తిగా నిషేధించాలని కోరారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ వాస్తవాల్లోకి వెళ్తే విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మెడ్రాస్ హైకోర్టు విధించిన పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది చిన్న తేడా కాదు. దీంతో మొత్తం విషయం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మరోసారి ఆ సోషల్ మీడియా వీడియోస్ని చూద్దాం. भाई योगी को विजय थालापति से कुछ सीखना चाहिए। विजय थालापति जो सीएम है तमिलनाडु के, उन्होंने एक बहुत ही ऐतिहासिक फैसला लिया है। पूरे भारत की सरकार ने गाय को राष्ट्र पशु का दर्जा तो नहीं दिला पाया। सीएम विजय ने हाईकोर्ट में अपील करते हुए कहा कि तमिलनाडु में सबसे ज्यादा हिंदू रहते हैं और हिंदुओं की एक आस्था उनकी गौ माता में है। तमिलनाडु में पूरे तरह से गाय को राष्ट्रमाता घोषित कर दिया है। तमिलनाडु के जो सीएम है वो क्रिश्चियन है, हिंदू भी नहीं है भाई, और बीजेपी पार्टी से भी नहीं आते हैं, तब भी उन्होंने ऐतिहासिक फैसला। और उन्होंने साफ तौर पे कहा है कि अगर तमिलनाडु में कोई गाय को खाता और बेचता, अगर कोई भी मुसलमान गौ हत्या करता पकड़ा गया तो उसको उम्र कैद की सजा होगी, देखा जाएगा तो उस पे 6 लाख का जुर्माना होगा और साथ ही उसके घर वालों पर बुलडोजर एक्शन भी हो सकता है। కోర్టులో జరిగింది వేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన వీడియోలు వేరు. ఇక్కడ అవగాహన లేక ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చేశారా, లేక ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిందే మరొక ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాపీ కొట్టారా, లేదా మతానికి సంబంధించిన సంచలనమైన విషయం అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయని, ఎక్కువ మంది స్పందిస్తారని అలా ఒక కథను క్రియేట్ చేసి ప్రజల్లోకి వదిలేరా? అయితే ఇప్పుడే మనం ఏదో ఒక నిర్ణయానికి రావటం సరైంది కాదు. కానీ ఈ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా అడగాల్సిందే. ఎందుకంటే మనం పరిశీలించిన ఈ రెండో ఆరోపణ కావచ్చు, లేక మొదటి ఆరోపణ కావచ్చు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలకు బయట జరిగిన దానికి చాలా తేడా ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథలకు, కోర్టులో జరిగిన విషయాలకు ఎక్కడా పొంతన లేదు. ఇక విజయ్పై వచ్చిన మూడో ఆరోపణ దగ్గరికి వెళ్దాం. ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. గుళ్ళలోని హుండీలకు సంబంధించిన విషయం ఇది. एक एक्टर को अगर सीएम बनाओगे ना तो यही सब होगा। एक बार फिर से तमिलनाडु के सीएम ने ऐसा फैसला लिया है कि जिसने सबको हिला के रख दिया। विजय थालापति का फैसला है कि किसी भी मंदिर में दान पेटी नहीं होनी चाहिए। दान पेटी होगी तो सिर्फ और सिर्फ स्कूल, कॉलेज और हॉस्पिटल में, क्योंकि पैसे की जरूरत भगवान को नहीं, स्कूल में बच्चों के लिए अच्छी शिक्षा और हॉस्पिटल में गरीब लोगों को होता है। ये बदलाव सिर्फ तमिलनाडु में क्यों, पूरे इंडिया में क्यों नहीं? अगर आप भी चाहते हैं आपके यहाँ का भी सीएम यही फैसला ले तो इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करो। इस वीडियो पे जितना शेयर जाएगा उस हिसाब से हमें पता चलेगा कि इतने लोग चाहते हैं कि ये वाला कानून हमारे यहाँ भी लागू हो। जय श्री राम। एक एक्टर గుళ్ళలోని హుండీలను తొలగించాలని సీఎం విజయ్ ఆదేశాలు ఇచ్చినట్టు చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు హుండీల్లో వచ్చే డబ్బును ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులకు ఉపయోగించాలని సీఎం విజయ్ చెప్పినట్టు ఆ వీడియోలో ఉంది. डर था वही हुआ। एक बार फिर से तमिलनाडु के सीएम विजय थालापति का फैसला पूरे तमिलनाडु को हिला के रख दिया। विजय का फैसला है कि किसी भी मंदिर में दान पेटी नहीं होनी चाहिए। दान पेटी होगी तो सिर्फ स्कूल, कॉलेज और हॉस्पिटल में, क्योंकि पैसे की जरूरत भगवान को नहीं, स्कूल में बच्चों को अच्छी शिक्षा और हॉस्पिटल में गरीब लोगों को जरूरत होता है। यह बदलाव बस तमिलनाडु में ही क्यों, पूरे इंडिया में होना चाहिए। क्यों भाई लोग, जिसका डर था वही हुआ। మరి విజయ్ పాస్ చేసిన ఆర్డర్ ఎక్కడుంది? ఆ అధికారిక ప్రకటన ఎక్కడుంది? ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీ ఎక్కడుంది? విజయ్ నేరుగా ప్రకటన చేశారా లేదా సీఎంఓ నుంచి ఏదైనా ప్రకటన వచ్చిందా? దీనిపైన మేము ఇన్వెస్టిగేట్ చేశాం. కానీ ఈ వాదన నిజమని చెప్పడానికి నమ్మదగిన అధికారిక ఆధారం ఏది మాకు కనిపించలేదు. మేము ఈ విషయాల గురించి పూర్తిగా వెతికి చూసాం. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ఏది మాకు కనిపించలేదు. కేవలం సోషల్ మీడియాలో ఒకరినొకరు చూసి అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్న పోస్ట్స్ మాత్రమే కనిపించాయి. ఇప్పుడు మన ముందు 3 వాదనలు ఉన్నాయి. మొదటిది ఎన్కౌంటర్ చేయాలన్న ఆర్డర్స్, రెండవది ఆవుల వధను నిషేధించాలని కోరటం, మూడవది గుళ్ళలోని హుండీలను తొలగించాలన్న ఆదేశం. విజయ్పై వచ్చిన ఈ 3 ఆరోపణలు చాలా సంచలనం. అయితే ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఈ 3 విషయాలను వేర్వేరు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినప్పటికీ వాళ్ళు చెప్పిన విధానం మాత్రం దాదాపు ఒకేలా ఉంది. ఇక్కడి నుంచి నా ఇన్వెస్టిగేషన్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాల్సి ఉంది. ఇంతమంది హిందీ స్పీకింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విజయ్ గురించి ఇలాంటి విషయాల్ని ఎందుకు పదే చెప్తున్నారు? అసలు ఈ వీడియోస్ వైరల్ అయితే దీనివల్ల ఎవరికి లాభం? ఇప్పుడు ఈ మొత్తం కథలో అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వచ్చాం. ఇప్పటి వరకు మనం 5 వాదనలు చూసాం. మొదటిది ఎన్కౌంటర్ చేస్తారన్న వాదన తప్పని తేలిపోయింది. రెండవది ఆవుల వధకు సంబంధించిన వాదన కోర్టులో జరిగిన దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. మూడవది గుళ్ళలోని హుండీలను తొలగిస్తారన్న వాదన, దీనికి నమ్మదగిన అధికారిక ఆధారం లేదు. నాలుగవది ఇమాంలకు ప్రభుత్వ జీతాలు, దీనికి కూడా ఎలాంటి ప్రూఫ్స్ లేనేలేవు. ఇక ఐదవది ప్రధాని మోదీతో నేరుగా తలపడుతున్న విజయ్. ఇందులో వాస్తవం ఒకటైతే వైరల్ అయిన కాంటెంట్ మరొకటి. ఇవన్నీ నా సొంత అభిప్రాయాలు కాదు, నా ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజాలు. ఇండియా టుడేతో పాటు ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ పబ్లిష్ చేసిన అఫీషియల్ రికార్డ్స్ ఇవి. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఇలాంటి వీడియోస్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. వేర్వేరు ఇన్ఫ్లుయెన్సర్స్, వేర్వేరు అకౌంట్స్, కానీ వాళ్ళు చెప్తున్న కథ మాత్రం దాదాపు ఒకటే. ఇంతలా ఎందుకు? ఈ వీడియోస్ వైరల్ అయితే దీనివల్ల లాభం ఎవరికి? ముందుగా మనకు ఖచ్చితంగా తెలిసిన విషయాలేంటో చూద్దాం. ఇండియా టుడే చేసిన ఇన్వెస్టిగేషన్లో చాలామంది హిందీ స్పీకింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విజయ్ గురించి దాదాపు ఒకే విషయాన్ని చెప్తున్నట్టు గుర్తించారు. కొన్ని వీడియోస్లో ఒకే రకమైన వీడియో డిజైన్, ఒకే రకమైన మాటలు కూడా కనిపించాయి. ఈ వాదనలను చాలా నమ్మకంగా మళ్ళీ చెప్పడం వల్ల చాలామంది నిజమేనని నమ్ముతున్నట్టు కూడా ఇండియా టుడే నిర్ధారించింది. అయితే దీన్ని బట్టి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కూర్చుని అందరికీ ఒకటే స్క్రిప్ట్ రాసి పంపుతున్నారని చెప్పగలమా? లేదు. అలా చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి మనకు తెలియని విషయాన్ని తెలిసినట్టుగా చెప్పటం కరెక్ట్ కాదు. అయితే దీనికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక సంచలనమైన వీడియో చేస్తాడు. ఆ వీడియోకి చాలా వ్యూస్ వస్తాయి. దాన్ని మరో ఇన్ఫ్లుయెన్సర్ చూస్తాడు. అతను కూడా అదే ఫార్మాట్లో ఒక వీడియో చేస్తాడు. కేవలం 2-3 మాటలు మార్చుతాడు. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా అదే చేస్తాడు. ఇలా ఒకే విషయంపై 100 వీడియోలు తయారయ్యే పరిస్థితి రావచ్చు. సోషల్ మీడియాలో
ఇలా ఒకరి కాంటెంట్ను మరొకరు కాపీ చేసుకోవటం చాలా ఈజీ. కానీ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది, అదే ఎంగేజ్మెంట్. మనం ఇప్పటి వరకు చూసిన ఆరోపణలను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. విజయ్ అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయమని ఆదేశించారు. విజయ్ ఆవుల వధను పూర్తిగా నిషేధించాలని కోరారు. విజయ్ గుళ్లలోని హుండీలను తొలగించాలని అన్నారు. మసీదులోని ఇమాంలకు ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తామని విజయ్ ప్రకటించారు. నేరుగా ప్రధాని మోదీతో విజయ్ ఫైట్ చేస్తున్నారు. నిజంగా ఇవన్నీ సాధారణమైన ఆరోపణలా? కానే కాదు. ఇలాంటి విషయాలు వెంటనే మనలో ఒక భావనను రగిలిస్తాయి. కోపం, ఆశ్చర్యం, మతపరమైన భావోద్వేగం, భయం, అభిమానం. ఇలాంటి భావోద్వేగాలు వ్యూయర్ను వెంటనే రియాక్ట్ అయ్యేలా చేస్తాయి. అంటే ఒక క్రియేటర్ మీకు ఆ విషయం నిజమని నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. మీ నుంచి ఒక రియాక్షన్ వస్తే చాలు. మీకు విజయ్ అంటే ఇష్టం లేకపోవచ్చు, లేదా మీరు విజయ్కి సపోర్ట్ చేయవచ్చు. మీకు ఆయనపై కోపం రావచ్చు, లేదా ఆ వీడియో చూసి మీరు నవ్వచ్చు, లేదా చూడండి ఈయన ఏం చేశాడో అని ఆ వీడియోని షేర్ కూడా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా ఆల్గరిథం మీరెందుకు స్పందించారో చూడదు, మీరు స్పందించారా లేదా అనేదే చూస్తుంది. అదే ఇక్కడ అసలు విషయం. ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. ఎక్కువ మందికి చేరితే ఫాలోవర్స్ పెరుగుతారు. ఫాలోవర్స్ పెరిగితే డబ్బు, గుర్తింపు, ప్రభావం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి వివాదాల్లో మొదటి లాభం పొందేది పొలిటికల్ పార్టీనే కావాల్సిన అవసరం లేదు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా లాభపడుతుంది, అదే ఫేక్ న్యూస్. ఎందుకంటే ఒక తప్పుడు విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే క్రమంగా ఒక పొలిటికల్ లీడర్ గురించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు విజయ్ గురించి ఈ వీడియోస్ ఏం చెప్తున్నాయో ఒక్కసారి చూడండి. ఒక వీడియోలో అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేసే నాయకుడిగా చూపిస్తున్నారు. మరో వీడియోలో ఆవుల వధను నిషేధించాలనుకునే నాయకుడిగా చూపిస్తున్నారు. ఇంకో వీడియోలో గుళ్లలోని డబ్బును తీసుకోవాలనుకునే నాయకుడిగా చూపిస్తున్నారు. వాదనలు వేర్వేరుగా ఉన్నాయి, కానీ వీటన్నిటినీ కలిపి చూస్తే విజయ్ గురించి ఒక తప్పుడు అభిప్రాయం జనాల్లో ఏర్పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఒక్క ఫేక్ వీడియో కంటే చాలా ప్రమాదకరమైన అంశం. ఇండియా టుడే కూడా ఇదే తరహాలో ఒక విషయాన్ని చెప్పింది. కొన్ని వీడియోస్లో విజయ్ను తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించే బలమైన నాయకుడిగా చూపిస్తున్నారని తెలిపింది. ఇలా చూపించడంలో ఆయన సినిమాల్లో చేసిన పాత్రల ప్రభావం కూడా ఉండొచ్చని పేర్కొంది. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న విషయానికి వద్దాం. హిందీ స్పీకింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు? తమిళనాడు రాజకీయాల గురించి హిందీలో వీడియోలు చేస్తే తమిళనాడు రాజకీయాల గురించి పెద్దగా తెలియని ప్రేక్షకులకు కూడా ఈ వీడియోస్ చేరుతాయి. చాలామంది వ్యూయర్స్కి మెడ్రాస్ హైకోర్టులో ఏం జరిగిందో తెలియకపోవచ్చు. తమిళనాడు ప్రభుత్వం ఏం వాదించిందో కూడా తెలియకపోవచ్చు. విజయ్ నిజంగా ఏం చెప్పారో కూడా తెలియకపోవచ్చు. ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించిందో కూడా తెలియకపోవచ్చు. అలాంటి సమయంలో ఎవరైనా చాలా నమ్మకంగా విజయ్నే ఏ ఫైస్లా కర్ దియా అంటే సీఎం విజయ్ ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్తే ఆ మాటను వెంటనే చెక్ చేసుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఇక అదే విషయం 10 వీడియోల్లో కనిపిస్తే, 20 వీడియోల్లో కనిపిస్తే, 50 వీడియోల్లో కనిపిస్తే అదే నిజమని జనం నమ్మొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఒకే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్పటం ఆధారం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆగుదాం. రాజకీయంగా దీనివల్ల ఎవరికి లాభం? ఆధారం లేకుండా మనం దీనికి తేలిగ్గా సమాధానం చెప్పలేం. ఎవరైనా లాభపడుతున్నారా లేదా ఎవరూ లాభపడటం లేదా, ఇది ఇప్పుడే చెప్పలేం. ఇవి కేవలం వ్యూస్ కోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ గేమా? ఒక కొత్త పొలిటికల్ లీడర్ చుట్టూ కాంట్రవర్సీ పెరిగితే ఆ వీడియోస్ ద్వారా ఎక్కువ వ్యూస్ వస్తాయని, తద్వారా అటెన్షన్ తమ వైపు మళ్ళుతుందని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఊహాగానాలు కాదు, ఇక్కడ నిజాలు ముఖ్యం. అయితే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఈ వీడియోస్ వైరల్ అవ్వటం వల్ల ఎవరో ఒకరు లాభపడుతున్నారు. అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అటెన్షన్ వస్తుంది. కానీ దీనివల్ల నష్టపోతుంది మాత్రం వ్యూయర్సే. ఎందుకంటే లక్షలాది మంది, కోట్లాది మంది ఒక తప్పుడు విషయాన్ని చూస్తే అది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, వాళ్ళు ఎవరిని నమ్మాలో నిర్ణయించుకుంటారు, ఎవరిని నమ్మకూడదో నిర్ణయించుకుంటారు, ఎవరికి ఓటు వేయాలో కూడా నిర్ణయించుకుంటారు. అందుకే ఇది కేవలం సోషల్ మీడియా సమస్య మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి ఊహించండి, ఒక ఎలక్షన్లో ఒక నాయకుడు నిజంగా ఏం చేశాడో చూసి కాకుండా చేయని పనులను, చెప్పని మాటలను అతని పేరుతో ప్రచారం చేసిన వందల వీడియోస్ ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటే అది నిజమైన రాజకీయ చర్చ అవుతుందా? కాదు, కానే కాదు. అది ఒక కల్పిత రాజకీయ వాస్తవాన్ని క్రియేట్ చేయటం.
ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఫ్యాక్ట్ చెక్ వచ్చే సమయానికి ఫేక్ వీడియో అప్పటికే వైరల్ అయిపోయి ఉంటుంది. ఒక ఫేక్ వీడియో 24 గంటల్లోనే లక్షల వ్యూస్ తెచ్చుకోవచ్చు. కానీ దాన్ని ఖండించే నిజమైన సమాచారం అంతమందికి చేరకపోవచ్చు. అంటే అబద్ధం చాలా వేగంగా వ్యాపిస్తుంది, కానీ నిజం దాన్ని వెంబడిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పటికే చాలామంది ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అందుకే మనం సోషల్ మీడియాను చూసే విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఏదైనా పొలిటికల్ వీడియో షాకింగ్గా అనిపిస్తే ఫార్వర్డ్ చేసే ముందు మీకు మీరే 3 ప్రశ్నలు వేసుకోండి. మొదటిది, ఈ మాట ఎవరు చెప్పారు? రెండోది, అసలు ఒరిజినల్ సోర్స్ ఎక్కడుంది? మూడోది, దీనికి ఏదైనా ఇండిపెండెంట్ సోర్స్ కూడా ఉందా? ఈ మూడింటికి సమాధానం లేకపోతే ఆ వీడియోని ఫార్వర్డ్ చేయకండి. ఇక చివరిగా మన కథ మొదట్లో అడిగిన ప్రశ్న దగ్గరికే తిరిగొద్దాం. ఈ వీడియోస్ వైరల్ అయితే లాభం ఎవరికి? నిజాయితీగా చెప్పాలంటే ఒక పొలిటికల్ పార్టీ లాభపడుతుందా, లేక ఏదైనా కోఆర్డినేటెడ్ ఆపరేషన్ ఉందా? ఇది ఇప్పుడే చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అటెన్షన్కి విలువ పెరుగుతోంది. సంచలనమైన విషయాలకు ఎక్కువ స్పందన వస్తోంది. తప్పుడు విషయాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈరోజు టార్గెట్ విజయ్ కావచ్చు, రేపు మరో చీఫ్ మినిస్టర్ కావచ్చు, మరో పొలిటికల్ పార్టీ కావచ్చు, మరో జర్నలిస్ట్ కావచ్చు, మరో కమ్యూనిటీ కావచ్చు, లేదా అది మీరే కావచ్చు. అందుకే ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని నమ్మొద్దు. 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని కూడా నమ్మొద్దు. 10 లక్షల మంది చూశారని కూడా నమ్మొద్దు. వ్యూస్ అంటే ఆధారం కాదు, లైక్స్ అంటే ఆధారం కాదు, ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం కూడా ఆధారం కాదు. ఆధారం అంటే ఖచ్చితమైన ప్రూఫ్. బహుశా ఈ మొత్తం కథ మనకు చెప్పే అస్సలు విషయం ఇదే. ఈ సోషల్ మీడియా టైమ్స్లో గట్టిగా మాట్లాడటం కాదు మనం చేయాల్సింది. ఒక్కసారి ఆగాలి, పరిశీలించాలి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.